హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇండియా గవర్నమెంట్ మింట్ నుంచి ఒక జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగిందండి. ఈ జాబ్ నోటిఫికేషన్ వచ్చేసరికి చూడండి, మ్యానుఫ్యాక్చరింగ్, ప్రింటింగ్, సెక్యూరిటీ డాక్యుమెంట్స్, కరెన్సీ అండ్ బ్యాంక్ నోట్స్, నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్స్, మింటింగ్ ఆఫ్ కాయిన్స్, పోస్టేజ్ స్టాంప్స్, వీటన్నింటికి సంబంధించిన ముద్రణ ప్రక్రియను టోటల్గా ఇండియా గవర్నమెంట్ ఆఫ్ మింట్ చూసుకుంటుంది. చూడండి, వాటికి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగిందండి. నేమ్ ఆఫ్ ద పోస్ట్ సూపర్వైజర్. స్టార్టింగ్ శాలరీ 26,000 నుంచి స్టార్ట్ అవుతుందండి. మెకానికల్ 8 ఉన్నాయండి. 8 వేకెన్సీస్ మెకానికల్ విభాగంలో ఖాళీగా ఉన్నవి. చూడండి, క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఫస్ట్ క్లాస్ ఫుల్ టైమ్ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్. గ్రూప్స్ వచ్చేసరికి మెకానికల్, సివిల్, మెటలర్జికల్. హయ్యర్ క్వాలిఫికేషన్ బీటెక్, బిఈ, బిఎస్సి ఇంజనీరింగ్ ఇన్ ది రిలీవింగ్ ట్రేడ్ విల్ ఆల్సో బి కన్సిడర్డ్. చూడండి, ఏజ్ విషయానికి వచ్చేసరికి 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వయసు లోపల ఉన్నవారు ఈ జాబ్కి అప్లై చేసుకోవడానికి వీలవుతుంది. ఎగ్జామ్ కూడా మీకు ఆన్లైన్లోనే ఉంటుందండి. పూర్తిగా ఆన్లైన్లోనే మీరు అప్లై చేసుకోవాలి. ఎగ్జామ్ కూడా ఆన్లైన్లోనే కండక్ట్ చేస్తారు. అలాగే ఎంగ్రేవర్ 3 శాలరీ వచ్చేసి 8,500 నుంచి స్టార్ట్ అవుతుందండి. చూడండి, ఇక్కడ కేటగిరీ వైజ్ డివైడ్ చేయడం కూడా జరిగింది. ఇక్కడ మెటల్ వర్క్స్ 2, అన్రిజర్వ్డ్ 2 ఇన్క్లూడింగ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ 1, పెయింటింగ్ 2, అన్రిజర్వ్డ్ 2 ఇన్క్లూడింగ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ 1. బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ మెటల్ వర్క్స్ పెయింటింగ్ విత్ అట్లీస్ట్ 55% మార్క్స్తో పాస్ అయి ఉండాలి వీరు. బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ మెటల్ వర్క్స్లో కానీ, పెయింటింగ్లో కానీ, స్కల్ప్చర్లో కానీ మీరు 55% మార్క్స్తో పాస్ అయి ఉండాలి. వయసు వచ్చేసరికి 18 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాల లోపల వారు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఎగ్జామ్ వచ్చేసి ఆన్లైన్లో ఉంటుందండి. జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ వీరికి శాలరీ 8,350 నుంచి స్టార్ట్ అవుతుందండి. టోటల్ పోస్టులు వచ్చేసి 12 వేకెన్సీస్ ఉన్నాయి. గ్రాడ్యుయేట్ విత్ అట్లీస్ట్ 55% మార్క్స్ అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ విత్ టైపింగ్ స్పీడ్ ఆన్ కంప్యూటర్ ఇన్ ఇంగ్లీష్ వర్డ్స్ 40 వర్డ్స్ పర్ మినిట్, ఇన్ హిందీ 30 వర్డ్స్ పర్ మినిట్ యాజ్ పర్ ద రిక్వైర్మెంట్. ఏదైనా గ్రాడ్యుయేట్ చేసి ఉండాలి, 55% మార్క్స్తో పాస్ అయి ఉండాలి, కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. అలాగే ఇంగ్లీష్ పదాలు అయితే నిమిషానికి 40 పదాలు, హిందీ పదాలు అయితే నిమిషానికి 30 పదాలు టైప్ చేయగలిగే స్పీడ్ ఉండాలి. వయసు వచ్చేసరికి 18 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాల లోపల వారు అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. టైపింగ్ టెస్ట్ కూడా ఈ జాబ్కి ఉంటుంది. జూనియర్ బులియన్ అసిస్టెంట్ శాలరీ వచ్చేసరికి 8,350 నుంచి స్టార్ట్ అవుతుందండి. టోటల్ పోస్టులు వచ్చి 10 వేకెన్సీస్ ఉన్నాయి. గ్రాడ్యుయేట్ విత్ అట్లీస్ట్ 55% మార్క్స్ అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ విత్ టైపింగ్ స్పీడ్. సేమ్ అండి. ఇంగ్లీష్లో అయితే 40 వర్డ్స్ పర్ మినిట్, హిందీ అయితే 30 వర్డ్స్ పర్ మినిట్ టైపింగ్ స్పీడ్ ఉండాలి. 18 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాల లోపల వారు అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. టైపింగ్ టెస్ట్ కూడా ఉంటుంది. జూనియర్ టెక్నీషియన్ శాలరీ 7,750 నుంచి స్టార్ట్ అవుతుంది. టోటల్ పోస్టులు వచ్చేసి 16 వేకెన్సీస్ ఉన్నాయి. ఫుల్ టైమ్ ఐటీఐ సర్టిఫికేట్ ఇన్ ఎలక్ట్రానిక్స్ ట్రేడ్ అలాంగ్ విత్ 1 year నాక్ సర్టిఫికేట్ ఫ్రమ్ ఎన్సివిటి. ఫుల్ టైమ్ ఐటీఐ సర్టిఫికేట్ ఉండాలంటే అండి, ఎలక్ట్రానిక్స్ ట్రేడ్స్లో ఐటీఐ చేసిన వారు కావాలి. అలాగే వీరికి 1 year నాక్ సర్టిఫికేట్ ఉండాలి. ఎన్సివిటి నుంచి వచ్చిన ఒక సర్టిఫికేట్ ఉండాలి. 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల లోపల ఉన్నవారు అర్హులు అవుతారు. వీటికి కూడా ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. అలాగే వీటికి ట్రేడ్ టెస్ట్ ఉంటుంది. చూడండి, ఈ జాబ్స్ అన్నీ కూడా కేటగిరీ వైజ్ కూడా డివైడ్ చేయడం జరిగింది. మీకు నేను
డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. దాని నుంచి మీరు ఈ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని పూర్తిగా ఒకసారి చదవండి. చూడండి, ఇంపార్టెంట్ డేట్స్ అని ఇచ్చారు. ఓపెనింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ జనవరి 20 నుంచి స్టార్ట్ అయిందండి. క్లోజింగ్ డేట్ వచ్చి ఫిబ్రవరి 19, 2021, అంటే చివరి తేదీ 19 ఫిబ్రవరి. అలాగే మీకు దీనికి పేమెంట్ కూడా చేయాలండి. ఫీజు పేమెంట్ ఎంత ఇచ్చాడు చూద్దాం. ఫీజ్ పేమెంట్ ఫీజు విషయానికి వచ్చేసరికి చూడండి, ఓబీసీ మరియు ఓసీ అలాగే ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వైజ్ అభ్యర్థులు 600 రూపాయలు నాన్ రిఫండబుల్ అమౌంట్ ఎగ్జామినేషన్ ఫీజు కింద పే చేయాలి. ఎగ్జామినేషన్ ఫీజ్ అండ్ ఇంటిమేషన్ ఫర్ ఛార్జెస్ కింద 600 రూపీస్ పే చేయాలి. ఓబీసీ, ఓసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వైజ్ వీరి ముగ్గురు కూడా ఈ 3 కేటగిరీలు కూడా 600 రూపీస్ పే చేయాలి. అలాగే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి అప్లికెంట్స్ ఆర్ ఎగ్జంప్టెడ్ ఫ్రమ్ ది పేమెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీజ్. అంటే వీరికి ఎగ్జామినేషన్ ఫీజు లేదండి, ఓన్లీ ఇంటిమేషన్ ఛార్జెస్ మాత్రమే ఉన్నాయి. అవి ఓన్లీ 200 రూపీస్ ఉంటుంది ఫీజు. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ 200 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. చూడండి, ఎగ్జామినేషన్ సెంటర్ విషయానికి వస్తే ఆన్లైన్ ఎగ్జామినేషన్ విల్ బీ కండక్టెడ్ యాజ్ ఎట్ డిఫరెంట్ సెంటర్స్ ఇన్ అండ్ అరౌండ్ కలకత్తా సిటీ ఓన్లీ. కలకత్తా సిటీలో ఎగ్జామినేషన్ సెంటర్ ఉంటుందండి. మొత్తం కలకత్తా సిటీ అంతా కూడా ఆన్లైన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సెలక్షన్ ప్రాసెస్ కూడా ఇక్కడ ఇచ్చారండి. చూడండి, సెలక్షన్ టు ద పోస్ట్ ఆఫ్ సూపర్వైజర్ విల్ బి డన్ ఆన్ ది బేసిస్ ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ విచ్ విల్ బి ఆఫ్ అబ్జెక్టివ్ టైప్. టోటల్ మార్క్స్ ఆఫ్ ది ఆన్లైన్ ఎగ్జామినేషన్ విల్ బి 150 మార్క్స్. 150 మార్క్స్కి ఉంటుందంటే అండి సూపర్వైజర్ పోస్ట్కి సంబంధించి. దాంట్లో నెగిటివ్ మార్కింగ్ కూడా ఉందండి. 0.25 మార్క్స్ ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్ ఫర్ ఆన్లైన్ ఎగ్జామినేషన్. 0.25 మార్క్స్ ఒక్కొక్క ఆన్సర్కి. మీరు రాంగ్ ఆన్సర్ ఒకటి చేశారంటే 0.25 మార్క్స్ తగ్గించడం జరుగుతుంది. నెగిటివ్ మార్కింగ్ ఉంది. ది డ్యూరేషన్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ ఈజ్ 120 మినిట్స్. 120 నిమిషాల్లో 150 క్వశ్చన్లకి మీరు ఆన్సర్ చేయాలి. ప్రొఫెషనల్ నాలెడ్జ్ 50 క్వశ్చన్స్ ఉంటాయి 50 మార్క్స్కి. జనరల్ అవేర్నెస్ 25, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 25, లోకల్ రీజనింగ్ 25, క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ 25. టోటల్ 150 మార్క్స్కి అయితే ఉంటుందండి. అలాగే ఎంగ్రేవర్ 3 వీటికి కూడా సేమ్ అండి, 150 మార్క్స్కి ఉంటుంది. జూనియర్ టెక్నీషియన్ ఎలక్ట్రానిక్స్ వారికి కూడా 150 మార్క్స్కి ఉంటుంది. జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్, జూనియర్ బులియన్ అసిస్టెంట్ వీరికి మాత్రం 160 మార్క్స్కి ఉంటుందండి. జనరల్ అవేర్నెస్ 40, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 40, లోకల్ రీజనింగ్ 40, క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ 40 మార్క్స్. టోటల్ 160 మార్క్స్కి ఉంటుంది. అలాగే ఇక్కడ చూడండి, మెరిట్ లిస్ట్ విల్ బి డ్రాన్ బై ది మార్క్స్ అబ్టైన్డ్ ఇన్ ది ఆన్లైన్ ఎగ్జామినేషన్. మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇచ్చారు కట్ ఆఫ్. అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వారికి 55% మార్క్స్ రావాలి. ఓబీసీ 50%, ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి 45% రావాలి. Download of call letter and admit card. Applicants who have successfully completed online registration process will be allowed to download call letters for the
ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఆన్ ది బేసిస్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్. మీకు వెబ్సైట్ లింక్ ఇచ్చారండి. ఆన్లైన్లో మీరు రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసిన తర్వాత ఈ వెబ్సైట్ నుంచే మీరు కాల్ లెటర్స్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మొత్తం ఈ నోటిఫికేషన్ వచ్చేసి 17 పేజీలు ఉందండి. 17 పేజీలు కూడా ఒకసారి మీరు చూడండి. క్యాండిడేట్ షుడ్ కీప్ ద ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ రెడీ విత్ దెమ్. అంటే మీరు క్యాండిడేట్స్ షుడ్ రెడీ చేసుకోవాల్సిన డాక్యుమెంట్స్ గురించి ఇక్కడ చెప్తున్నాడు. సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ ది సర్టిఫికేట్స్ పెర్టైనింగ్ టు ఏజ్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, కాపీస్ ఆఫ్ ఆల్ ది మార్క్ షీట్స్ ఆఫ్ ఆల్ సెమిస్టర్స్ అండ్ ఇయర్స్. మీకు ఏదైతే మార్క్ లిస్టులు ఉన్నాయో అవన్నీ కూడా సెల్ఫ్ అటెస్టెడ్ చేసిన కాపీస్ ఉండాలంటండి. అవి ఇయర్ వైజ్ మార్క్ లిస్టులు, సెమిస్టర్స్ ఉంటే సెమిస్టర్స్ మార్క్ లిస్టులు అన్నీ కూడా ఉండాలని చెప్పేసి చెప్తున్నాడు. అలాగే సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ క్యాస్ట్, ట్రైబ్ సర్టిఫికేట్స్ ఫర్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అప్లికెంట్స్. ఎవరైతే రిజర్వేషన్ క్యాండిడేట్స్ ఉన్నారో వారందరూ కూడా సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఉండాలండి. క్యాస్ట్ సర్టిఫికేటు. పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ ఉంటే కనుక వారికి సంబంధించిన 40% డిసబిలిటీ గల క్యాండిడేట్స్ హ్యావింగ్ లెస్ దాన్ 40% డిసబిలిటీ, 40% లెస్ దాన్ ఉన్నవారు, డిసబిలిటీ ఉన్నవారు నాట్ ఎలిజిబుల్ అంటండి. 40% ఎబోవ్ ఉన్నవారు మాత్రమే ఎలిజిబుల్ ఈ పోస్టులకి. సారీ 40% డిసబిలిటీ ఎక్కువ ఉన్నవారు ఈ పోస్టులకి పీడబ్ల్యూడి సర్టిఫికేట్ అప్లై చేయాలి. 40% బిలో ఉన్నవారు పీడబ్ల్యూడి సర్టిఫికేట్ అప్లై చేయవలసిన అవసరం లేదు. ఇంపార్టెంట్ పాయింట్స్ చూడండి. ఫోటోగ్రాఫ్ వచ్చి 4.5 సెంటీమీటర్స్ ఇంటూ 3.5 సెంటీమీటర్స్ ఉండాలి. సిగ్నేచర్ విత్ బ్లాక్ ఇంక్, సిగ్నేచర్ బ్లాక్ ఇంక్తో పెట్టాలంటండి. ఫైల్ టైప్ జేపీజీ ఫార్మెట్లో కానీ జేపీజీ ఫార్మెట్లో కానీ ఉండాలి. ఫైల్ సైజు 20 KB నుంచి 50 KB మధ్యలో ఉండాలి. సిగ్నేచర్ మీరు పెట్టేటప్పుడు క్యాపిటల్ లెటర్స్ ఎలా చేయాలంటండి. సిగ్నేచర్ ఇన్ క్యాపిటల్ విల్ నాట్ బి యాక్సెప్టెడ్. సిగ్నేచర్ మీరు క్యాపిటల్ లెటర్స్లో పెట్టకూడదు. చూడండి, దీనికి సంబంధించిన లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అక్కడ నుంచి ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకుని మొత్తం టోటల్ వైజ్ ఒకసారి మీరు చదవండి. ఆన్లైన్లో అప్లై చేసుకునే లింక్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అక్కడ నుంచి అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు చూడండి. మీకు హౌ టు అప్లై అని చెప్పేసి వెబ్సైట్ లింక్ ఇచ్చాడు. ఈ వెబ్సైట్ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ మీరు ఓపెన్ చేసినట్లయితే కెరీర్స్ పేజీలోకి వెళ్ళాలి. కెరీర్ పేజీలో అప్లై ఆన్లైన్ అని చెప్పేసి మీకు చూపిస్తుంది. అప్లై ఆన్లైన్ ప్రెస్ చేస్తే మీకు ఒక ఫామ్ ఓపెన్ అవుతుంది అనమాట అండి. అక్కడ నుంచి మీరు స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే ఫ్రెండ్స్, ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నేను తప్పనిసరిగా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. All the best.